కానీ ప్రతి విషయాన్ని దేవుని కనుక చెప్పితే దేవుడు ఏం చేస్తాడంటే నా కుమార్తె నా మీద ఆధారపడింది కాబట్టి నేనే దీన్ని టేకప్ చేయాలి, నేనే దీన్ని సరి చేయాలి, నేనే దీన్ని ఆదరించాలని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన టేకప్ చేస్తాడు. ఆయన యుద్ధాన్ని టేకప్ చేసుకున్నాడు కాబట్టి ఆ రోజు ఆయన గొల్యాతు నుంచి మరొక బాణమో ఈట రాకుండా మొదటి దెబ్బకే పడిపోయాడంటే కారణం ఏంటో తెలుసా? దావీదు దేవుడికి ఇచ్చినటువంటి గొప్ప విలువైనటువంటి ధన్యత. నిజంగా దావీదు గొల్యాతు ఎదురుగా నిలబడితే ఎంత ఒక పెద్ద కట్అవుట్ నిలబడుకుంటే అసలు దావీదు ఏ ఉద్దేశంతో ఏ ధైర్యంతో గొల్యాతుని ఎదిరించడానికి పోయాడు? అసలు మనం మామూలుగా మన ఎదురుగా కొంచెం మనకంటే పొడుగ్గా ఉన్నవాడు లావుగా ఉన్నవాడు వస్తేనే మనం భయపడిపోతామే. ఒక పెద్ద